హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక ఈరోజు టాపిక్‌లో సమంత కొత్త లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు టాలీవుడ్‌లో బెస్ట్ క్యూట్ కపుల్ అంటే అందరూ నాగ చైతన్య, సమంత అనేవారు. ఏమి జరిగిందో ఏమో కానీ చివరకు ఇద్దరూ విడిపోయారు. దీనిపై సమంతకు తలబిరుసు ఎక్కువ అని, బాగా ఫ్రీడమ్ కావాలని కోరుకుందని, పిల్లలు ఇప్పుడే వద్దని చెప్పిందని ఇలా రకరకాల కామెంట్స్ వినిపించాయి. నాగ చైతన్య సాఫ్ట్ నేచర్‌కు, సమంత ఓపెన్ మైండ్‌కు పడలేదని అందుకే విడాకులని పుకార్లు హల్చల్ చేశాయి. కట్ చేస్తే రీసెంట్‌గా నాగ చైతన్య హీరోయిన్ శోభతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని పెళ్ళికి కూడా రెడీ అయ్యాడు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలర్స్, మేమర్స్ అందరూ సమంత ఇప్పుడు ఏడుస్తుంది అంటూ కొత్త పాట అందుకున్నారు. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత సింగిల్‌గానే ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితంపై ఇప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు రాలేదు. కానీ రీసెంట్‌గా నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ పూర్తి కావడంతో బాలీవుడ్ మీడియాలో కొత్త రూమర్ హల్చల్ చేస్తోంది. అదేంటి అంటే డైరెక్టర్ రాజ్ నిడుమూరితో ఆమె డేటింగ్‌లో ఉందనేది ఆ వార్త. రాజ్‌కు, సమంతకు చాలా రోజులుగానే పరిచయం ఉంది. 'ఫ్యామిలీ మ్యాన్ 2'తో వీళ్ళిద్దరి పరిచయం పెరిగింది. తాజాగా రాజ్‌తో కలిసి సిడాటెల్ ఇండియన్ వెర్షన్‌లో ఆమె నటించింది కూడా. వీళ్ళిద్దరూ ఫ్లైట్‌లో పక్కపక్కన కూర్చొని సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వీళ్ళిద్దరూ లవ్‌లో ఉన్నారు అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. దీనిపై రాజ్ గాని, సమంత గాని గట్టిగా ఏం మాట్లాడలేదు. ఆ మధ్యలో సమంత మాత్రం వినేష్ పోగట్ విషయంలో తనను తాను రిలేట్ చేసుకుంటూ ఏమి జరిగినా చాలా గుండె ధైర్యంతో ఉండాలి అంటూ పోస్ట్ పెట్టింది. ఇక లవ్ రూమర్స్ విషయంలో మాత్రం నేరుగా తన టీ షర్ట్ చూపిస్తూ అనవసర కామెంట్స్ ఎన్ని వచ్చినా ప్రశాంతంగా ఉండటం బెటర్ అన్నట్లుగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇలా చాలా విషయాల్లో ఆమె ఏమీ మాట్లాడకుండానే స్ట్రాంగ్ పంచులు విసురుతూనే ఉంటుంది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పడుతున్నాయి. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.